ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి. ఈ ఉదయకాలంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28 అధ్యాయము 20 వచనంలో ఇలా రాయబడింది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు అతుడుపడివాడు శిక్ష పొందకపోవడని వాక్యం సెలవిస్తుంది. అయితే చదవబడిన వాక్యంలో మనం రెండు విషయాలు తెలుసుకోవచ్చు. మొదటిది ఏంటంటే నమ్మకంగా ఉంటే దీవెనలు పొందుకుంటామని. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. బలా నమ్మకమైన మంచి దాసుడను, కొంచెంలో నమ్మకంగా ఉన్న అనేక వాటి మీద నిన్ను అధికారిని చేస్తానని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. నమ్మకంగా ఉంటే ఇగో మోషే కూడా నమ్మకంగా ఉన్నాడు. ఇగో ఇశ్రాయేలు ప్రజలందరి మీద నాయకుడిగా ఉన్నాడు. తర్వాత యెహోషువ కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆ యొక్క బాధ్యత యెహోషువ తీసుకుని దేవుని చేత దీవులను పొందాడు. ఆయన కూడా నాయకుడిగా ఉన్నాడు. నమ్మకం ఉంటే ఈరోజు మనం కూడా ప్రభు చేత దీవులను పొందుతాం. అయితే ధనవంతుడొకటకు మరి అతురుపడివాడు శిక్ష పొందునని వాక్యం సెలవిస్తుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభుతోటి మరి శిష్యుల్లో ఒకటి స్థానం ఇచ్చి యేసుక్రీస్తు ప్రభు పక్కన చేర్చుకున్న ఇస్కరియోతు ధనాన్ని, తనలో ఉన్న ధనాపేక్షను బట్టి ఇక రక్షించడానికి వచ్చిన రక్షకుడిని అమ్ముకున్నాడు. తనకు తానే శిక్షా విధిని కలగజేసుకున్నాడు. ఆ విధంగానే గెహాజీ కూడా మరి గురువుగారైన ఎలీషా దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎంతో నమ్మకంగా ఉండవలసిన వాడు. ఆయన ధనాన్ని ప్రేమించడం ద్వారా, ఈ లోక సంబంధమైన ధనాన్ని ఆశించడం ద్వారా తనకు తానే శిక్ష విధి కలగజేసుకున్నాడు. అయితే ధనము కంటే దేవుని దీవెన ఎంతో మేలని వాక్యం సెలవిస్తుంది. అలాగా దేవుని దీవెనలు మనం అందరం పొందుకుందాం. మనలో ఉన్న ధనాపేక్షను విడిచిపెడదాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.